హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 3 ఇయర్స్ బేబీ ఫ్రాకు ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇక్కడైతే ఫ్రాక్ కోసం అయితే 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను, 2 మీటర్స్ మెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనం కటింగ్ చేసుకుందాం. లైనింగ్ క్లాత్ అయితే ఇలా మనం 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. కోరాస్ అయితే మన సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ అయితే ఆపోజిట్గా ఉండాలి. ఇలా సైడ్కి ఒక లైన్ గీసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇక్కడ 1 ఇంచ్తో ఒక మార్కింగ్ చేసుకోవాలండి. చివర మరియు మిడిల్లో ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఇదైతే ఉక్స్ పట్టీ కోసం, కాజా పట్టీ కోసం అయితే చేస్తున్నాను. ఇక్కడైతే ఫ్రాకు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాము. ఇక్కడైతే మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కింద ఒక లైన్ గీసుకొని ఎక్స్ట్రాస్ అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ బాడీ హైట్ కొలుసుకునేటప్పుడు మనం ఉక్స్ పట్టి, కాజా పట్టి కోసం 1 ఇంచ్ వదిలాం కదండి, ఆ వదిలిన దాని పక్క నుండి కొలుసుకోవాలండి. ఇక్కడైతే బాడీ హైట్ వచ్చేసి 9.5 అండి. 1 ఇంచు ఖర్చులతో కలిపి 10.5 అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 10.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చివర కూడా ఒక మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇక్కడ ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచెస్ ఉంది. ఇక్కడ 4.5 ఇంచెస్ అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది చంక డౌన్ కోసం కూడా 4.5 డ్రా చేసుకోవాలండి. ఇక్కడ కొంచెం దూరంలో కూడా మరొక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్లు కలుపుతూ స్కేల్తో ఇలా మనమైతే డ్రా చేసుకోవాలండి. పైన ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నామో కింద కూడా అంతే తీసుకోవాలండి. ఇలా మనం లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర నుండి ఒక 1/2 ఇంచుకు మార్క్ చేసుకోవాలండి. ఇది లోతు తీసుకోవడానికి ఇక్కడైతే రౌండ్ స్కేల్తోని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చంక లూజు మార్కింగ్ చేసుకోవాలండి. చంక లూజు వచ్చేసి 6 ఇంచులు అండి. నడుము లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచ్ అయితే డ్రా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇక్కడైతే చిన్న షోల్డర్ వచ్చేసి 2 ఇంచులు పెట్టుకోవాలి. నెక్ వెడల్పు అయితే 3 ఇంచులు పెట్టుకోవాలండి. ఇలా మనం మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత కర్వ్ స్కేల్తో ఇలా రౌండ్గా డ్రా చేసుకుంటే నెక్ కూడా రౌండ్గా వస్తుందండి. చూడండి, ఇక్కడ చిన్నపిల్లలు కాబట్టి 3 ఇంచుల కంటే ఎక్కువ తీసుకోకూడదండి. నెక్ ఇంతే తీసుకోవాలి. ఇక్కడైతే ఖర్చు దగ్గర నుండి ఒక 1/2 ఇంచు పైకి, ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి స్ట్రేట్గా 2.5 ఇంచులకైతే ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇది ఎందుకంటే మనం ఫ్రాక్ను మిడిల్లో అతుక్కునేటప్పుడు ఎత్తి పట్టినట్టుగా రాకుండా ఉండడానికి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ వెంబడ ఇలా మనం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం బాడీ పార్ట్ కంప్లీట్ అయింది కదా కట్ చేయడము. ఈ 2 పార్ట్స్ మీద బ్యాక్ పార్ట్కు బ్యాక్ పార్ట్ అని రాయాలి, ఫ్రంట్ పార్ట్ అని రాసి పెట్టుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మనకు ఈజీగా గుర్తుంటుంది. చూడండి, ఇప్పుడైతే బాటమ్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. ఇక్కడ క్లాత్ని అయితే మనం కట్ చేసుకునేటప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా 4 ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలండి. కోరాస్ అయితే రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి, కటింగ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. ఇలా మనం టేప్తో 17.5 ఇంచెస్ అయితే కొలుసుకోవాలండి. ఇది లైనింగే కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా పర్లేదు. ఇక్కడైతే నాకు 17.5 వచ్చింది. ఇంతే నేను తీసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత మనం మిడిల్లో ఏదైనా అతుకున్నది అనుకోండి, దాన్ని కూడా ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాం అనుకోండి, ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి అవుతుంది, బ్యాక్ పార్ట్ బ్యాక్ అవుతుందండి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి ఫ్రాక్ అయితే చాలా సింపుల్గా కుట్టొచ్చండి. కటింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది కానీ స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాం. మెయిన్ క్లాత్ అయితే 2 మీటర్లు తీసుకున్నానండి. ఇక్కడ మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడు అటు సైడు కోరాస్ ఉండాలి, మిడిల్లో క్లాత్ ఉండాలండి. చూడండి, ఇది బాటమ్ పార్ట్ ఇలా పెట్టుకొని మనం ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే
ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇందులో నుండి ఒక పీస్ తీసుకోవాలండి. పీస్ తీసుకొని దానిపైన మన క్లాత్ వేస్ట్ కాకుండా ఇలా మనం కట్ చేసుకున్నాం అనుకోండి, క్లాత్ అయితే వేస్ట్ కాదండి. ఫ్రంట్ పార్ట్ను ఇలా మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని మనమైతే ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, క్లాత్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఒక చిన్న ముక్క కూడా మిగలకుండా ఫ్రాక్ అయితే ఈజీగా అవుతుందండి 2 మీటర్లతోని. ఇక్కడైతే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకుందామండి. చూడండి, ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద మనం కట్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే క్లాత్ అయితే వేస్ట్ కాదండి. ఫ్రాక్ అయితే నీట్గా వస్తుంది. ఇలా కట్ చేయడం కంప్లీట్ అయినాక ఇప్పుడైతే ఈ క్లాత్ మిగిలింది కదా, ఇప్పుడైతే నాడాలు అయితే కట్ చేసుకోవాలండి. ఈ నాడాల కోసం అయితే ఇక్కడ 20 ఇంచెస్ తీసుకున్నానండి డబల్ ఫోల్డింగ్ మీద. ఇక్కడైతే 1 ఇంచు రైట్ సైడ్ అయితే 2 ఇంచెస్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత స్కేల్తో లైన్ గీసుకొని మనం ఇప్పుడు నాడాలు అయితే కట్ చేసుకోవాలండి. మనం ఇలా కట్ చేసుకొని అన్ని పీసులు కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఫ్రాక్ అయితే ఈజీగా కుట్టొచ్చండి. ఇలా కటింగ్ చేసుకున్నాం అనుకోండి, కుట్టరాని వాళ్ళు కూడా ఈ ఫ్రాక్ అయితే ఈజీగా కుడతారండి. మనకు ఒక్క ఫ్రాక్ యొక్క కొలతలు తెలిస్తే సరిపోతుందండి. ఏ ఏజ్ వాళ్ళకైనా ఈజీగా మనకు కుట్టవచ్చండి. ఇదైతే బాటమ్ పార్ట్ పీసులు అండి. ఇవైతే బాడీ పార్ట్ పీసులు అండి. చూడండి, ఇలా మనం లైనింగ్ను మెయిన్ క్లాత్ ఒకే చోట పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా కుట్టవచ్చండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిందండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.